హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ డిలైట్స్. ఈరోజు నేను రాయలసీమ స్పెషల్ చెనక్కాయల పొడి ఎలా తయారు చేసుకుంటానో చూపిస్తాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి పల్లీలను యాడ్ చేసుకొని ఇలా చూపించిన విధంగా దూరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి కొన్ని నువ్వుల్ని కూడా వేసుకొని అవి చిటపట అనేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కారానికి సరిపడినంత ఎండుమిర్చి వేసి 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకును వేసి కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి, అది వేసి ఇలా చూపించిన విధంగా పౌడర్ లాగా మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న నువ్వుల్ని కూడా వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. తర్వాత మనం పొట్టి తీసి పెట్టుకున్న చెనక్కాయ పప్పులు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకొని కొంచెం సేపు దంచుకున్నాక ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం బెల్లం యాడ్ చేసుకోవాలి. బెల్లం యాడ్ చేయడం వల్ల టేస్ట్ వస్తుంది. ఇలా రెండు యాడ్ చేసుకొని మెత్తగా దంచుకున్నాక ఇప్పుడు ఒక 5-6 రెమ్మలు వెల్లుల్లిని కూడా వేసుకొని దంచుకుంటే చెనక్కాయల పొడి రెడీ. ఇది వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి.